ఆహా! ఆహా! లోకములోని కష్టములన్నీయు నన్నే కోరివరించినట్టున్నవి. కాకున్న ఇన్ని కష్టములు ఎవరనుభవింతురు? ఈ నిర్భాగ్యపు హరిశ్చంద్రుండు గతించిన పిదప మరల కష్టములకు తావెక్కడ దొరుకును కదా! రాజ్య వియోగంబునకై దుఃఖింపను, మహారణ్య వాసాది ఘోర దుఃఖములెన్ని సంభవించినను గణింపను. కడకు అతి నీచటంబకు ఈ చండాల దాస్యంబునకు కూడా పరితపించను. కానీ కానీ చేపట్టిన నాటి నుండి నన్నే పరమదైవముగా భావించుచు నా మూలముగా తనకెంతనేసి కష్టములు సంభవించినను క్షమాగుణ సంపత్తిచే సహించుటయే కాక తనను ఒకనికి తెగ నమ్ముట నీచంబని నే సంకోచించినప్పుడు నాథా నాథా సత్య ప్రతిష్టకైజొనొచ్చు నీచ కృత్యంబులు సగౌరంబు ఏయగునని నాలో సహనము కలిగించి నా సత్యదీక్షను కాపాడిన నా అర్ధాంగియకు చంద్రమతీదేవి లేని వియోగ దుఃఖమును నేను ఏమని అనుభవింతును? దేవి అశూరంపస్య నీ రాణివాస సౌఖ్యం వేమయ్యనో కదా. అయ్యయ్యో సాధ్వీమణి, నీ పతి బతుకుండగానే నువ్వు వేరొకరికి దాస్యము చేయుచుంటివి కదా. కుమార లోహిత, మరల ఎన్నడు చూడగలుగుదును తండ్రి, ఎన్నడు చూడగలుగుదును? దాసదాసీ జనంబుల చేతుల గుండి పరిగెత్తటింపలేక మిగుల గారాభముగా పెంచిన నిన్ను ఇట్టి నిష్ఠూరంబకు దాస్యంబునకు అప్పగించుట గడచిన విపత్తులొక్కటొక్కటిగా తలంపునకు వచ్చి నా ధైర్యమును మరింతగా మాపుచున్నవి. నాకై కదా రారాజు బిడ్డయగు ఇల్లాలు పరల కొంపల జాగరగత్తయ్యి అల్లాడుట. చేచే కఠినాత్మ హరిశ్చంద్ర, నువ్వు నిక్కముగా కిరాతకునకు జన్మించవలసిన వాడవు. ఎప్పటికైనా శుభములు రాకపోవున అను ధైర్యము కూడా అంతరించినది. బ్రతికి ఉన్నంత వరకు దేవిక దాశ దుఃఖంబును, నాకీ కాటికాపరి ఉద్యోగము అవశ్యానుభోక్తంబులే కదా. అకటకటా మంద భాగ్యుండునైన నా చిత్తమునకు శాంతి ఎప్పటికీ. ఇక శాంతిగాకేమున్నదిలే. నానాటం పరిపాటి, ఆనాడు నా భార్యాపుత్రులను కాలకౌశనకు విక్రయించిన నాటి నుండి నేటి వరకు గతము తలంచుకొని వగుచుటయే ఇది నాకు నానాటం పరిపాటి. నామది దురంతంబైన చింతాగతిన్ మానై రాయై వజ్రమై తగుణ ధర్మంబైన చైతన్య నీలానైజంబు త్యజించి నిర్వికృతి నీళ్ళన్ కీళ్ళ నొప్పులను మోసుకపోవన్ యోగి మనంబు రీతి అప్పుడే శాంతిన చిత్తము.